నమస్కారం అండి. ఈ వీడియోలో మన ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారి జూబ్లీ హిల్స్ లో ఉన్న ఆస్తి యొక్క సమస్య వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ విషయం మీడియాలో చాలా వరకు వైరల్ అయింది. మరి దానికి సంబంధించిన వాస్తవాలు ఏమిటో తెలుసుకుందాం. మరియు జూనియర్ ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అయ్యారో అది కూడా తెలుసుకుందాం. 2003లో జూనియర్ ఎన్టీఆర్ గారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఒక 681 స్క్వేర్ యార్డ్ ప్లాట్ కొన్నారు. ఈ ప్రాపర్టీ కొనేటప్పుడు ₹36 lakhs కి కొన్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ₹24 crore కి రీచ్ అయింది. కానీ రీసెంట్ గానే ఈ ప్రాపర్టీ గురించి ఒక పెద్ద విషయం బయటికి పడింది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ప్రాపర్టీని సుంకు గీతా లక్ష్మి గారి నుండి కొన్నారు. కానీ సుంకు గీతా లక్ష్మి గారు ఫేక్ డాక్యుమెంట్స్ వాడుకొని బ్యాంక్ నుండి లోన్స్ తీసుకున్నారు అని ఆరోపణలు పడ్డాయి. ఈ ఇష్యూకి సంబంధించి బ్యాంక్స్ డిఆర్టీ నుండి అనుకూలంగా ఆర్డర్ తెచ్చారు. ఈ ప్రాపర్టీ మీద బ్యాంక్స్ కి రైట్ ఉందని. దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు తెలంగాణ కోర్టుని అప్రోచ్ చేశారు. తనకున్న డాక్యుమెంట్స్ నిజమని జూనియర్ ఎన్టీఆర్ గారు తెలంగాణ కోర్టులో చెప్పారు. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేశాక తనకున్న డాక్యుమెంట్స్ నిజమైనవే అని చెప్పారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి టీం రీసెంట్ గానే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. 2013లో ఈ ప్రాపర్టీని అమ్మేశారు అని క్లారిటీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇష్యూలో ఇన్వాల్వ్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేశారు. ఈ ల్యాండ్ ఇష్యూ మనకు ఒక ఇంపార్టెంట్ లెసన్ ఇస్తుంది. రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ చేసి డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయాలనుకుంటే ల్యాండెడ్ యాప్ లో డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్.